Hello guys, welcome back to our channel with Jurok Movie Reviews. Review of the movie Raju Yadav starring by Getup Srinu garu and Ankinta Karath garu. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే మూవీ అయితే నేను ఎస్టర్డే చూసాను, బట్ కొన్ని రీజన్ వల్ల అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఇంకా రాజు యాదవ్ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఇస్ గుడ్ అండ్ మూవీ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇమోషనల్తో ఉంటుంది అనమాట. సో గెటప్ శ్రీను గారిది ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. అండ్ మూవీ లాస్ట్ ఏదైతే ఉంటుంది కదా 50 to 20 minutes అదైతే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. స్పెషలీ ఆ ఎమోషనల్ సీన్స్ ఏదో ఉంటుంది అయితే నిజంగా చాలా నైస్ మాట చెప్పొచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే నా కళ్ళ నుంచి కూడా డ్రాప్స్ వచ్చే, సో అంత కంటి తడిపేస్తుంది అనమాట ఆ సీన్ చూసినప్పుడు. అయితే ఆ టైంలో సిచ్యువేషన్ టైంలో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉంటుందో చెప్పాను కదా, దాన్ని మూవీ అయితే ఎవరు చూసారు కదా వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో అంతగా ఎమోషనల్ అయిపోతారు మీరు అందరు కూడా. అండ్ ఫైట్ సీన్ ఉంటుంది, ఆ సీన్లో గెటప్ శ్రీను గారు ఆ ఎమోషనల్ కానీ ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది నిజంగా ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పొచ్చు ఆ ఎక్స్ప్రెషన్తో. అండ్ స్టోరీ విషయానికి వస్తే న్యూ స్టోరీ అయితే కాదు, ఇంతకు ముందే చూసిన మూవీలో మనం చాలాసార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ అయితే చూస్తున్నాం. అండ్ చూసే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు. మూవీ స్టార్ట్ అవ్వడం ఆ హీరో బార్లో సీన్ చూపించడం అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఏది జరుగుతుందేమో ఏదో జరిగిందని జరుగుతుందని అనుకుంటాం, మనం అయితే ఈజీగా గెస్ చేసేస్తాం అన్నమాట ఏమో జరుగుంటుంది అనేసి. సో ఫస్ట్ హాఫ్లో మూవీ రెగ్యులర్ ప్యాటర్న్లోనే వెళ్తుంటుంది అన్నమాట. అండ్ మూవీలో కొన్ని సీన్స్ అన్నెసరీగా పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ లవ్ స్టోరీ ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే సింపుల్గా వెళ్ళిపోతుంది. మూవీలో చూసుకుంటే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అండ్ గెటప్ శ్రీను గారు నవ్వుతూ ఫేస్ అయితే ఉంటుందో అది నిజంగా నేను చాలా కష్టపడ్డారనిపించింది నాకు చేయడానికి. చెప్పాలంటే చాలా డిఫికల్ట్ అసలు. అంటే గెటప్ శ్రీను గారు ఈ మూవీ కోసం అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు, అయితే క్లియర్గా మనకు తెలుస్తుంది కదా. అండ్ మూవీ 2 hours 1 minute లో కూడా ఇంతగా ఆ కష్టం అంటే ఆ నవ్వే ఫేస్తో అంటే అన్నిట్లో ఆ కష్టం వచ్చినా నవ్వు వచ్చినా బాధ అంటే ఎవ్రీథింగ్ అంటే ఏ సిచ్యువేషన్ కూడా ఆ ఫేస్ని అట్లానే పెట్టారనమాట ఆ స్మైల్. సో అదైతే చాలా ఎక్స్ప్రెషన్ అయితే సో గుడ్ అసలు చెప్పొచ్చు. అంటే ఆయన వల్ల కొంచెం ఆ స్మైలీస్ ఫేస్ వల్ల అక్కడైతే కొంచెం ఫన్ అయితే జనరేట్ అని చెప్పొచ్చు. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే బాగా మెయింటైన్ చేశారు అంటే గెటప్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా చెప్పవచ్చు. అండ్ మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుందండి, ఆ సీన్ని మళ్ళీ ఎండింగ్లో కనెక్ట్ చేయడం విధానం కూడా బాగుంది. అంటే అదే చెప్తాను కదా, మూవీ అయితే చూసి ప్రతి ఒక్కరికి కంటి తడిపేస్తారు అనమాట. ఇమోషనల్ సీన్ అంతగా ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ 15 to 20 minutes ఏదైతే ఉంటుందో అదైతే అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన బేబీ మూవీ నాకు గుర్తొచ్చింది ఈ మూవీ చూసినప్పుడు చెప్పాలంటే. రెండు మూవీ సిమిలర్గా ఉంటాయని చెప్పను, బట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయండి, అవి అంటే కొంచెం సిమిలర్ అనిపించాయి కొన్ని పాయింట్స్ అయితే. ఆబ్వియస్లీ జబర్దస్త్లో మనం ఆయన డిఫరెంట్గా స్కిట్లో బాగా మనకి నవ్విస్తారు. సో ఈ మూవీలో ఒక డిఫరెంట్ కైండ్ అండ్ ఇమోషనల్ సో గుడ్ అని చెప్పవచ్చు. సాంగ్స్ కూడా ఉంటాయండి కానీ మనకి అంత ఇంట్రెస్ట్గా ఉండవు, విధానంగా ఉండమించదు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే గెటప్ శ్రీను గారు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ ఇంత కాదు, సూపర్ చాలా బాగా చేశారండి. అంటే అలాంటి సిచ్యువేషన్ హ్యాపీ సిచ్యువేషన్ కానీ సాడ్ సిచ్యువేషన్ కానీ సో ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఎక్కడో తగ్గలేదు. సో చెప్తాను కదా మనకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంటే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినా కూడా ఆ ఎక్స్ప్రెషన్ అనేది అస్సలు తగ్గదు. సో అట్లానే ఉంటుంది అనమాట. సో ఎన్ని సిచ్యువేషన్ ఫేస్ కోసం సిచ్యువేషన్ చేంజ్ అవ్వదు. సో డిఫరెంట్గా చాయిస్ చేసుకున్నారు, నిజంగా చెప్పాలి గెటప్ శ్రీను గారికి. సో హార్డ్ వర్క్ చేశాను ఆ ఎక్స్ప్రెషన్ కోసం నిజంగా చెప్పాలంటే. అండ్ నిజంగా చాలా ఆ 15 minutes ఏదైతే ఉంటుందో అది నిజంగా సూపర్ చెప్పవచ్చు. అంటే హీరోకి అంతగా సెట్ కాలేదేమో అనిపించింది ఫస్ట్లో నాకు. ఒక సీన్ దగ్గర స్మైల్ ఇస్తారు, ఆ సీన్ నుంచి ఇంకా కంటిన్యూస్ అయిపోతుంది అన్నమాట. ఆ లవ్ ట్రాక్ ఏదో ఉంటుంది వాళ్ళది, అదైతే బాగుంటుంది అనిపించింది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నట్టు తగ్గట్టు బాగానే. అంటే హీరో ఫాదర్ అనగా హీరో మదర్ అనగా హీరో సిస్టర్ అనగా అండ్ హీరో ఫ్రెండ్స్ కూడా వీళ్ళు కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బాగా చేస్తారు అనమాట. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. అండ్ మూవీ అంతా కూడా గెటప్ శ్రీను గారునే కనిపిస్తారు మనకి అని చెప్పొచ్చు. సో మూవీ అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ అంటే. సో వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పవచ్చు మనం. అండ్ కమింగ్ టు డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు స్టోరీ రొటీన్ని తీసుకెళ్లారు, బట్ కాన్సెప్ట్ని కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు.
సో ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసి స్క్రిప్ట్గా తీసుకున్నారు కదా మూవీ చెప్పులు. సో మీరు అనుకోవచ్చు మాటికి లాస్ట్ 15 minutes సో అంత ఎమోషనల్గా ఉంటుందండి. సో అందుకే నేను ఇంతగా మీకు రివ్యూలు ఎన్నిసార్లు మీకు మెన్షన్ చేస్తాను అనమాట. సో నిజంగా చాలా బాగుంటుంది అదైతే నిజంగా అండి, చాలా బాగా అనిపించింది. అంటే ఒక మూవీ చూస్తున్నాను అనేది నాకు ఆ ఫీల్ రాలేదు, రియల్గా నాకు కంటి ఎదురు జరుగుతుందని అనిపించింది. సో ఇప్పటికీ కూడా ఆ మూవీ ఆ సీన్స్ ఏదో చెప్పాను అలాగే కంటికి అంటే ఎదురుగా తిరుగుతుంది అనమాట. ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా 15 ఆ సిచ్యువేషన్ సాంగ్ కానీ బీజిఎం నిజంగా సీన్ కానీ బాగా వర్కౌట్ అయింది ఆ టైం అది సిచ్యువేషన్ తగ్గట్టు. అయితే మూవీ అయితే నిజంగా బాగుందండి. అండ్ కమింగ్ టు సాంగ్స్ అండ్ బీజిఎం, సాంగ్స్ విషయానికి వస్తే పాటలు అయితే అంతగా దానిలో 2 పాటలు అయితే బెస్ట్ అనిపించాయి నాకైతే. రాజు యాదవ్ ఒక సాంగ్ ఉంటుంది అండ్ లాస్ట్లో ఎమోషనల్ సీన్ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది కదా, ఈ 2 అయితే బాగానే ఉన్నాయి. మిగతా సాంగ్స్ అంతగా నాకేం అనిపించలేదు కూడా. అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది, ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర అయితే బీజిఎం చాలా బాగా ఇచ్చారు. అండ్ కమింగ్ టు రేటింగ్ విషయానికి వస్తే నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 3.8 out of 5. సో ఈ మూవీ అనమాట ఎక్కడెక్కడ 18+ సీన్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కిడ్స్ని మూవీకి వెళ్తే బాగోదేమో, ఇబ్బందిగా ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. సో అదే విషయం. సో ఓవరాల్గా మూవీ అయితే బాగానే అనిపించిందండి. సో గుడ్ మూవీ. సో దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా సెకండ్ ఛానల్ కూడా ఉంది విజ్జు రాక్ స్టార్ బ్లాగ్స్, అక్కడ మీకు షార్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ షార్ట్స్ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా మీ ముందు మంచి రివ్యూస్ తీసుకొస్తా. అప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.